సో చాలామంది డైరెక్టర్స్ దగ్గర మీరు వర్క్ చేశారు, యంగ్ స్టార్స్ దగ్గర కూడా చేశారు, అట్ ద సేమ్ టైం కొంచెం ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ దగ్గర కూడా వర్క్ చేశారు. బట్ మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి మీ డైరెక్టర్ దగ్గర, ఈశ్వర్ గారి దగ్గర నేర్చుకున్న కొత్త పాయింట్? యా డెఫినెట్లీ అండి. అంటే ఈశ్వర్ చాలా మెటిక్యులస్ పర్సన్, అంటే వెరీ కన్విక్షన్ ఉన్న పర్సన్ తను, అండ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. అన్నీ అంటే ఇవన్నీ కూడా ఆయన చాలా హార్డ్ వర్క్ చేసి మార్నింగ్ సెట్స్లోకి 6 గంటలకి వచ్చేసి వాళ్ళు మేము వచ్చే టైంకి రిహార్సల్స్ చేసేస్తారు. జస్ట్ మాకు వీడియో చూపించి ఇది సెటప్, ఇక్కడి నుంచి ఇక్కడికి లాంగ్ షాట్స్ అన్నీ చేసేసి చూపించి స్టోరీ పరంగా ఆ స్టోరీ ఎవరు విన్నా యాక్సెప్ట్ చేస్తారండి. నాకు రావడం అది నా అదృష్టం. అంటే మాకు చాలా సినిమాలు ఫిల్టర్ అయిపోతాయి మా దగ్గరకు వచ్చేటప్పటికి, ఎవరో ఒకరు తీసేసుకుంటారు. సో బట్ ఈ కథ నాకు ఫస్ట్ టైం డైరెక్ట్గా రావడం అనేది నాకు ఐఎమ్ వెరీ ఫార్చునేట్. డ్యూ టు బిజీ వల్ల కావచ్చు, డేట్స్ అడ్జస్ట్మెంట్ కాకపోవడం వల్ల కావచ్చు, రీసెంట్ టైమ్స్లో ఏమైనా క్యారెక్టర్ మిస్ అయిందా? అంటే లైక్ ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాస్లో కావచ్చు, బాలీవుడ్లో కావచ్చు, ఏమైనా క్యారెక్టర్ మిస్ అయిందా? అలా ఏం లేదండి, లేదు. అంటే మిస్ అవ్వడం అంటే నాకు నచ్చితే కంపల్సరీ చేసేస్తాను. అలా మిస్ అవ్వాలి అని అలా ఎప్పుడు అంటే లైక్ మీకు చేయాలని ఉన్నా కూడా డేట్స్ అడ్జస్ట్మెంట్ అవ్వకుండా మిస్ అయినవి ఏమైనా ఉన్నాయా? నో నథింగ్. వచ్చినవన్నీ నచ్చినవన్నీ చేసేసాను.